వాళ్ళంతా ఇక్కడ గొడవ స్టార్ట్ చేయగానే దొంగల ఫ్యామిలీ దొంగలకి లీడర్ మీ అమ్మ, నువ్వు మీ చెల్లి ఇంకెన్ని దొంగతనాలు చేశారు అంటూ పాపం మీనా మీద విరుచుకుపడుతుంది. నానా హంగామా చేసేస్తుంది. అదంతా విని తట్టుకోలేక వెళ్ళిపోయి మీనా పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అదే సమయానికి వాళ్ళ అమ్మకి ఎందుకో కీడు శంకిస్తుంది మీనా వాళ్ళమ్మకి. అలా కీడు శంకించడంతో అక్కకి ఏమైందోనమ్మా, అత్తగారింట్లో ఏదో కష్టంగా ఉన్నట్టుంది, మీ బావ అక్కను ఆషాఢ మాసంలో తీసుకొని వెళ్ళాడు, అక్కడ వాళ్ళ అత్తగారు ఎంత గొడవ చేస్తుందో ఏమో, నాకెందుకో కొంచెం భయంగా ఉంది, అక్కకు ఫోన్ చేయవే అంటే ఎందుకమ్మా భయం, వాళ్ళ అత్తగారికే చేస్తానుండు అంటే నోరు మూసుకొని చెప్పింది చేస్తావా లేదా అంటూ ఇక మీనా వాళ్ళ చెల్లెల్ని మీనా వాళ్ళమ్మ కసిరించుకుంటుంది. అలా కసిరించుకోగానే సరేనమ్మా అక్కకే చేస్తానుండు అని చెప్పేసి అంటంతో ఇక మీనాకి ఫోన్ చేయడంతో మీనా జరిగిన రామాయణం అంతా చెప్పేస్తుంది. నాకే ఎందుకమ్మా ఇన్ని కష్టాలు, మన ఇంట్లో ఉండి ఏ పూటకు ఆ పూట తీసుకొచ్చుకొని తిన్నా కానీ నేనేనాడు ఏడిచింది లేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రోజు ఏడవటం అవుతుంది నా బతుకు, ప్రతి ఒక్కరి చేత మాటలు పడాల్సి వస్తుంది, ప్రతి దానికి అవమానాలు పడాల్సి వస్తుంది, నాకెందుకమ్మా ఈ బ్రతుకు, అసలు నాకే ఎందుకమ్మా ఇన్ని కష్టాలు, భగవంతుడు నా నుదురు ఎందుకమ్మా ఇలా రాశాడు అంటూ నానా విధాలుగా తల్లితో చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. అసలు ఏం జరిగిందో చెప్పకుండా నువ్వెందుకమ్మా ఏడుస్తావు, ఆ విషయం మీద గొడవ జరగకపోతే మరి ఇంకే విషయం మీద గొడవ జరిగింది అంటే శివ దొంగతనం చేసిన కేసు తాలూకు మాటలు ఇప్పుడు బయటకు వచ్చాయమ్మా, శివ ఈయన బండి కొట్టేసిన సంగతి ఇవాళ ఇంట్లో తెలిసింది, ఆ విధంగా ఆ సంగతి మీద మా అత్తగారు నాన్న మాటలు అన్నారు నన్నే కాకుండా మన ఫ్యామిలీ మన వంశం మొత్తం దొంగల కింద లెక్క కట్టేసిందమ్మా ఆవిడ అని చెప్పేసి అంటూ ఏడుస్తూ కూర్చుంటుంది. అలా కూర్చునేసరికల్లా ఇక మీనా వాళ్ళమ్మ గుండె గుబేలమంటూ భగవంతుడా నాకెందుకు ఇన్ని కష్టాలు, నా పిల్లలకి ఎందుకు ఇన్ని బాధలు, నేనేం తప్పు చేశానయ్యా అంటూ భర్త ఫోటో దగ్గరికి వెళ్ళి ఎందుకయ్యా నన్ను ఒక్కదాన్ని చేసి వదిలిపోయావు, నేను ఎలా తట్టుకోవాలి ఈ బాధలన్నీ భరించడానికి నా దగ్గర శక్తి సాలట్లేదయ్యా అంటూ భర్తతో చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది తన బాధ అంతా. అసలు ఏం జరిగింది చెప్పమ్మా అంటూ కూతురు అడగడంతో ఇంకేం జరగాలమ్మా, శివ దొంగతనం చేసిన సంగతి మీనా వాళ్ళ అత్తగారికి తెలిసిందంట, ఆ విషయం మీద ఇంట్లో పెద్ద గొడవ అయిందంట, అదేంటి ఇప్పుడు దాకా తెలియదా, బావకు తెలుసు కదా, మీ బావకు తెలుసు కానీ ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదంటమ్మా, ఆ సంగతి ఇప్పుడే తెలిసిందంట వాళ్ళకి, ఇక ఆ విషయం మీద మీ అత్తగారు నాన్న మాట్లాడదంట మీ అక్కని అని చెప్పేసి అంటంతో అదే సమయానికి ఇక మీనా వాళ్ళ తమ్ముడు ఇంటికి వస్తూ ఉంటాడు. అమ్మ ఏం జరిగిందమ్మా, అసలు ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావంటే ఏం జరిగింది ఏంటా, నేనించే ఈ అవమానాలు, నేనించే ఇదంతా కూడా నీ నుంచి మీ నాన్న పోయాడు, ఇప్పుడు మీ అక్క కాపురం బద్దలవుపోతుంది అని చెప్పేసి అంటే కొడుకుని ఏడాబెడా బాధేస్తుంది. బాధడంతో ఇదంతా జరిగింది నా వల్లే కాబట్టి నేను వెళ్ళి అసలు ఏం కాదు జరిగిందో కనుక్కుంటానమ్మా, వాళ్ళకి సర్ది చెప్పి వస్తాను, నా వల్ల తప్పు జరిగింది ఇంకెప్పుడు అట్లా జరగదని చెప్పేసి వస్తాను అంటే నేను కూడా వస్తాను అని చెప్పేసి అంటుంది. తల్లి నువ్వెందుకమ్మా, నువ్వు వెళ్ళిన కాంచి ఇంకా 4 మాటలు ఎక్స్ట్రా మాట్లాడుతూ ఉంటారు, అవసరం లేదు, తప్పు నా వల్ల జరిగింది కాబట్టి నేను వెళ్ళి అక్కను పలకరించి వస్తాను అంటూ మీనా వాళ్ళ తమ్ముడు బయలుదేరి మీనా వాళ్ళ ఇంటికి వస్తాడు. మీనా వాళ్ళ ఇంటికి వచ్చి అక్క అని పిలవగానే మీనా పలకపోయేసరికల్లా గదిలోకి వెళ్తూ ఉంటే ఏంట్రా దొంగ ఎలా వచ్చావు, అమ్మ ఏమి ఎత్తుకెళ్దామని వచ్చావు, ఇంట్లో ఇంకేమేమి ఉన్నాయని చక్క పెట్టుకుని వెళ్దామని వచ్చావు అని చెప్పంటూ మీనావతి గారు పడి శివాని నాన్న మాటలు అంటూ ఉంటే ఏంట్రా నువ్వు ఎందుకు వచ్చావు ఇప్పుడు ఇక్కడికి అని చెప్పేసి అంటే అది అక్క నిన్ను పలకరించి వెళ్దామని వచ్చాను అని చెప్పేసి అంటాడు. అలా అంటంతో పలకరించి వెళ్దామని వచ్చావా, ఇంకేమైనా ఉంటే దొబ్బుకొని వెళ్దామని వచ్చావా, అయినా మీదంతా దొంగల ఫ్యామిలీ కదా అంటూ ఉండగానే ఎందుకు అత్తయ్య అలా నోరు పారేసుకుంటారు, వాడు తెలిసి తెలియని వయసు, వాడు అట్లాంటి మాటలు వింటే వాడు తట్టుకోగలడా, వాడి వయసు ఎంత, వాడు చక్కగా కాలేజీకి వెళ్తున్నాడు, ఇప్పుడు అట్లాంటివన్నీ మానేశాడు, వాడికి ఏ విషయం తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. మీనా చాలే ఊరుకో అమ్మ చెప్పొచ్చావు కానీ, నువ్వు తమ్ముడు ఒక దొంగ, నువ్వు ఒక దొంగల లీడరు, మీ అమ్మ గ్యాంగ్ లీడరు అంటూ నాన్న మాటలు అంటుంది. ప్రభా ఎందుకే అట్లా నోరు వారేసుకుంటావు, నీకు ఎంత చెప్పినా వినే రకం కాదు, నిన్ను సంపాదించడం నా వల్ల కాదు, ఇక నేను మెదలకుండా ఊరుకుంటానంటే చూసావా, ఎప్పుడు నేను వెనకేసుకొని వచ్చి ఆయన కూడా మీరు చేసే తప్పులకి ఏం సమాధానం చెప్పాలో ఏం సంజయ్ ఇవ్వాలో అర్థం కాక తను కూడా నోరు మూసుకొని మెదలకుండా కూర్చున్నాడు అంటుంది భర్తనైతే మాత్రం మీనా ముందు. ఇక అనేసరికల్లా ఈలోగా మనోజ్ వచ్చేస్తాడు. ఏంటమ్మా ఏం జరిగింది అంటే వీడు నేను చూడకుండా లోపలికి వెళ్తున్నాడు రా, ఏం చక్క పెట్టుకొని వెళ్దామని వచ్చాడో ఈ దొంగ అని చెప్పేసి అంటంతో ఏంట్రా అంటే వాడు వచ్చినప్పుడు నువ్వు చూడలేదా అమ్మా అంటే వాడు వచ్చినప్పుడు నేను చూడలేదురా అని చెప్పేసి అంటుంది. అవునా అయితే వీడు బ్యాగ్ చెక్ చేయాలంటే ఏం మాట్లాడుతున్నారు, అడిగేవాళ్ళు లేరని ఇంత అగాయిత్యానికి పాల్పడుతున్నారు, వాడు బ్యాగ్లో ఏం లేవని చెప్తున్నానుగా, వాడు మారిపోయాడు, వాడు కాలేజీకి వెళ్తున్నాడని చెప్తున్నానుగా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక రోహిణి అయితే ఏంటి అత్తయ్య ఈ అబ్బాయి దొంగ అంటే కాలేజీకి వెళ్తున్నాడు అన్నారు కదా అత్తయ్య అంటే అది చెప్పుకోవడానికేనమ్మా, నలుగురిలో కాలేజీకి వెళ్తున్నాడని గొప్పలుగా పోతున్నారు అంతే, అంతకుమించి ఏం లేదు, వీళ్ళు ఒక పెద్ద దొంగల ముఠ అని చెప్పేసి అంటుంది ప్రభావతి. మనోజ్ అయితే మాత్రం ఇంకా
శివ చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకొని లాగేసుకొని బ్యాగ్లో మొత్తం చెక్ చేసేస్తాడు. మరీ విపరీతంగా అవమానించేస్తాడు. ప్యాంటు జేబులు, చొక్కా జేబులు మొత్తం చెక్ చేస్తాడు. అలా చెక్ చేస్తూ ఉండేసరికల్లా ఇక శివాకి కోపం వచ్చేసి మనోజ్ కాలర్ పట్టుకుంటాడు. మనోజ్ కాలర్ పట్టుకునేసరికల్లా రోహిణి వెళ్ళి శివ చెంప కొడుతుంది. ఇక అదేవిధంగా మనోజ్, రోహిణి అలాగనే మీనా వాళ్ళంతా అందరూ కలిసి శివాని బయటికి వెళ్ళగొడతారు. అలా వెళ్ళగొట్టేసరికల్లా ఇక ఆ టయానికి బాలు వస్తాడు. ఏం జరిగింది అని చెప్పేసి మొత్తం అడుగుతాడు. అడగగానే ఇలా జరిగింది, ఇదంతా జరిగింది అని చెప్పేసి వివరంగా చెప్తుంది మీనా. అలా చెప్పగానే ఏంటి చెంప కొట్టేవాడికి అని చెప్పేసి అడుగుతాడు. అవును కొట్టాను రోహిణి అంటుంది. నా భర్త కాలర్ పట్టుకుంటే చెంప కొట్టుకో ఊరికే ఊరుకుంటారా అంటే అవునా సరే ఉండు అంటూ ఇక బాలుగోడు వెళ్ళి మనోజ్ కాలర్ పట్టుకుంటాడు. ఇక ఆ విధంగా కుటుంబంలో గొడవ అవుతూ ఉంటుంది. చూసావా మీ వల్ల మా ఇంట్లో ఎన్ని గొడవలు అవుతూ ఉన్నాయో అని చెప్పేసి ప్రభ మళ్ళీ రభస చేసేస్తూ ఉంటుంది. దొంగలు దొంగలు అని చెప్పేసి అంటావు, నీలాగా 40 లక్షలు మింగి వాడేం పారిపోలేదురా అని చెప్పేసి అన్ని బాలు అయితే మాత్రం అత్తగారింటి తరపులకి సపోర్ట్ పలుకుతూ ఉంటాడు. మరొక వీడియోలో మిగతా స్టోరీ విందాం. మనిషి జీవితమే పెద్ద ఒడుదుడుకుల ప్రయాణం. ఈ బిజీ లైఫ్లో కూడా పక్కనోడు ఏం చేస్తున్నాడు, ఎదిరింటోడు ఏం చేస్తున్నాడు, పక్కింటోడు ఏం చేస్తున్నాడు, ఎవడన్నా ఏదైనా తప్పు చేస్తే వాడిని ఏలెత్తి చూపించడానికి రెడీగా ఉంటుంది ఈ సమాజం. వాడింట్లో సమస్యలు వాడు చూసుకోడు, కానీ ఎదిరింటి వాళ్ళ సమస్యలు మాత్రం ముందు కావాలి. ఎప్పుడు వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి. వాళ్ళ ఇంట్లో ఏదన్నా జరగరానిది జరిగితే కనుక ఆ తప్పును పదే పదే 10 మందికి చెప్పి వేలెత్తి చూపిస్తూ ఉంటారు. నిజానికి అసలు ఈ సమాజంలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతే తప్పులనే దొరలో కదా. మన ఇంట్లో తప్పు జరగట్లేదా, ఎదురింటి వాళ్ళ తప్పు గురించి ఎంచే ముందు మన ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, మన పిల్లలు ఏం చేస్తున్నారు అని చూసుకోవచ్చు కదా. మన పిల్లలు ఏం చేస్తున్నారు, మన భర్త ఏం చేస్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం అని చెప్పేసి చూసుకోవడానికి మాత్రం టైం ఉండదు. కానీ ఎదురింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏటి పోతున్నారు, ఏటి వస్తున్నారు, ఏం తింటున్నారు, ఏం సంపాదిస్తున్నారు, ఇవన్నీ మాత్రం కావాలి ఇప్పుడున్న సమాజానికి. నిజానికి అదే టైంని ఎదురింటి మీద ఫోకస్ పెట్టే టయాన్ని మన మీద మనం పెట్టుకుంటే రూపాయి సంపాదించుకున్న వాళ్ళం అవుతాము, కష్టపడి ₹1 మిగిలించుకున్న వాళ్ళం అవుతాము, 10 మందికి మేలు చేసిన వాళ్ళం కూడా అవుతాము. అల్బే అవన్నీ అవసరం లేదు ఇప్పుడున్న జనానికి. కాడికి పక్కనోడి విషయాలే కావాలి. అదేంటో అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఎదురింటి వాళ్ళకి ఏదైనా బాధలు ఉన్నాయా, పక్కింటి వాళ్ళకి ఏమన్నా కష్టాలు ఉన్నాయా అంటే మనం వెళ్ళి ఏమన్నా తీరుస్తావా? లేదు. 10 మందికి చాటింపు వేసి చెప్పినంత మాత్రాన మన కొరిగేది ఏంటి, ఎదురింటి వాళ్ళకి తరిగేది ఏంటి? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటి, ముఖ్యంగా వచ్చేసి వాళ్ళ విషయాలు వీళ్ళకి, వీళ్ళ విషయాలు వాళ్ళకి జారేసే అంత సమయం ఉన్నప్పుడు కష్టపడే సమయం ఉండదా?